వెల్కమ్ టు టాప్ స్టోరీ. సొంత భాషలోనే కాకుండా మిగతా ఇండస్ట్రీల్లోనూ గుర్తింపు స్టార్డమ్ తెచ్చుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్నట్టుగా సౌత్ లో సత్తా చాటి నార్త్ లో వరుసగా క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటున్న భామలెవరో చూద్దాం. లేడీ సూపర్ స్టార్ నయనతార తమిళ్, తెలుగు, హిందీలోనూ క్రేజీ మూవీస్ తో సందడి చేస్తున్నారు. ఈ సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారు మూవీతో టాలీవుడ్ లో హంగామా చేశారు. కొంత గ్యాప్ తర్వాత కనిపించి తెలుగు ప్రేక్షకులను అలరించారు నయనతార. షారుఖ్ ఖాన్ జవాన్ తో బాలీవుడ్ కి వెళ్లారామె. షారుఖ్, నయన్ పెయిర్ కి నార్త్ వాళ్ళు మంచి మార్కులు వేశారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో హిందీలో తెరకెక్కుతున్న మూవీలో హీరోయిన్ గా చేస్తున్నారు నయనతార. జనరల్ గా ఆఫ్టర్ మ్యారేజ్ హీరోయిన్స్ కెరీర్ డల్ అండ్ డౌన్ లేదా ఆల్మోస్ట్ ఫేడ్ అవుట్ అయిపోతుంది. కానీ కీర్తి సురేష్ దీనికి కంప్లీట్ డిఫరెంట్. పెళ్లి తర్వాతే స్పీడ్ గా సినిమాలు చేస్తున్నారు కీర్తి. లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా తెలుగు, తమిళం, మలయాళం అండ్ హిందీ సినిమాలు చేస్తున్నారు ఆమె. బేబీ జాన్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు కీర్తి సురేష్. ఆ సినిమా అనుకున్నంత ఆడకపోయినా వెంటనే రఫ్తార్ మూవీ ఛాన్స్ వచ్చింది. ఇందులో రాజ్ కుమార్ రావు లాంటి టాలెంటెడ్ యాక్టర్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు కీర్తి. వచ్చే నెలలో రిలీజ్ కానుంది మూవీ. రఫ్తార్ రిలీజ్ అవ్వకముందే మరో క్రేజీ ఆఫర్ వచ్చిందట కీర్తికి. ఓ భారీ రొమాంటిక్ థ్రిల్లర్ కోసం పాపులర్ బాలీవుడ్ డైరెక్టర్ తో చర్చలు జరుపుతున్నారట. త్వరలో కీర్తి థర్డ్ హిందీ ఫిల్మ్ గురించిన అప్డేట్ రావచ్చంటున్నారు. ప్రస్తుతం రౌడీ జనార్దన, కన్నెవెడి, తోట్టం సినిమాలు చేస్తున్నారు కీర్తి సురేష్. హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా హిందీలో వరుస అవకాశాలు దక్కించుకుంటున్నారు రష్మిక మందన. స్టార్టింగ్ లో గుడ్ బై, మిషన్ మజ్ను లాంటి సినిమాలు నిరాశపరిచిన చావాతో హిస్టారికల్ హిట్ అందుకుని మేరా నామ్ రష్మిక, ఐఆమ్ ఫ్రమ్ కర్ణాటక అంటూ నార్త్ వాళ్ళను పరిచయం చేసుకుంది. తామాలో తన పర్ఫార్మెన్స్ తో పాటు గ్లామర్ తోనూ అదరగొట్టేశారు రష్మిక. కొన్ని సీన్స్ లో హీరో ఆయుష్మాన్ ఖురానాని డామినేట్ చేసింది అనే టాక్ కూడా వినిపించింది. తర్వాత యానిమల్ తో తనలోని సెకండ్స్ యాంగిల్ చూపించింది. ఇక పుష్ప సిరీస్ సినిమాలు కూడా నార్త్ లో రచ్చరంబోలు చేశాయి. కాజల్ అగర్వాల్ నార్త్ నుండి వచ్చి తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఓ ఊపుపారు. తమిళంలోనూ స్టార్స్ తో యాక్ట్ చేశారు. సౌత్ లో బిజీ అవడంతో నార్త్ లో అడపాదడపా సినిమాలు చేస్తుండేవారు. ఇప్పుడు శ్రేయాస్ తల్పడేతో కలిసి ది ఇండియా స్టోరీలో చేస్తున్నారు. జూలై 24న రిలీజ్ కానుంది మూవీ. సీతారామం, హాయ్ నాన్న లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు మృణాల్ ఠాకూర్. రీసెంట్ గా డెకాయిట్ లో అదరగొట్టేశారు. హిందీలో వరుసగా ఫ్లాపులు రావడంతో కాస్త లేట్ అయినా కెరీర్ కి హెల్ప్ అయ్యే సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఆమె. సన్ ఆఫ్ సర్దార్ 2, దో దివానే షెహర్ మే లాంటి సాలిడ్ ఫ్లాపులతో అదిరిపడ్డారు మృణాల్. ఏదో చేస్తున్నామంటే చేస్తున్నామన్నట్టు కాకుండా తెలుగులో వచ్చిన మంచి పేరే హిందీలోనూ తెచ్చుకోవాలనేది మృణాల్ ఠాకూర్ ఆకాంక్ష. వరుణ్ ధావన్, పూజా హెగ్డేలతో కలిసి చేసిన హై జవానీతో ఇష్క్ హోనా హై మూవీ జూన్ 5న రిలీజ్ అయింది. సో ఇదండి ఈరోజు ఎపిసోడ్. చూసారు కదండి, మరో క్రేజీ అండ్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.